హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసే ఉంటారనుకుంటాను. మన అలెక్కే చిట్టి గారు అయితే వచ్చేసారనమాట. చిన్న వీడియోతోటి అయితే వచ్చేసారు. మీరందరూ చూసే ఉంటారనుకుంటా. చూసి ఉండకపోతే తను ఏం చెప్పింది ఏంటి, అది నిజమేనా, తను పశ్చాత్తాపంగానే చెప్పిందా లేదా అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలెక్కి వచ్చేసి మొన్న వచ్చేసేమో వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వచ్చేసి ఒక వీడియో చేసిందనమాట. ఇలా చేసి ఉండొద్దు, తప్పు అని ఆమె వచ్చి జస్ట్ అలా చెప్పేసి వెళ్ళిపోయింది. కొంచెం వాళ్ళ అక్క చెప్పినప్పుడన్నా ఏదో కవరింగ్ కోసం అయితే వాళ్ళ అక్క చెప్పింది. తర్వాత నిన్న వచ్చేసి వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఆమె వచ్చి కూడా మా అక్క అలా మా అక్క ఎందుకు అన్నది అని ఆమె కొంచెం వివరించడానికైతే వచ్చింది. కాకపోతే వాళ్ళ అక్క చెప్పిన దాంట్లో, వాళ్ళ చెల్లి చెప్పిన దాంట్లో, తను అలాగే ఈరోజు అలెక్కి చెప్పిన దాంట్లో కానీ ఎవరి దాంట్లో కానీ కొంచెం కూడా పశ్చాత్తాపం కానీ మేము తప్పు చేశామని అన్న ఫీలింగ్ మాత్రం నిజంగా వాళ్ళ గుండెల నుండి వచ్చినట్టయితే అస్సలు అనిపించలేదు. మమ్మల్ని తిట్టారు, మేము తిడతాము, మమ్మల్ని మాకు రోజు ఇలాంటి వేల మెసేజ్లు వస్తాయి, ఇలా తిట్టే మెసేజ్లు, అది రాంగ్గా వెళ్ళిపోయిందని వాళ్ళ సిస్టర్ అయితే చెప్తున్నారనమాట. అంటే వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. రాంగ్ మెసేజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మాకు ఇలా మెసేజ్లు వస్తున్నాయి చూడండి సార్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా చేయొచ్చు. కానీ నేను వేరే వాళ్ళకు బై మిస్టేక్లో మెసేజ్ వెళ్ళిపోయింది అంటున్నాను. అంటే వేరే వాళ్ళని కూడా ఇదే విధంగా ఇదే వర్డ్స్తో అమ్మని, అబ్బని, అక్కని, చెల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తావా? అంటే నువ్వు తిట్టడం అయితే తిట్టింది మాత్రం కరెక్టే కదా. నువ్వైతే తిట్టడం అయితే తిట్టకుండా అయితే ఉండలేదని వేరే వాళ్ళ మీద అయితే తోసేయకుండా వేరే వాళ్ళని తిట్టాను, అది బై మిస్టేక్లో మీకు వచ్చింది సార్ అని అది జస్ట్ కమ్మించడం కోసం అయితే చెప్పేసింది అనమాట వాళ్ళ సిస్టర్ వచ్చేసి. ఈరోజు తను వచ్చేసి వాళ్ళ అలెక్కి వచ్చేసి ఏంటంటే నేను తిట్టిన వాళ్ళందరికీ సారీ అని చెప్పిందనమాట. ఆ చిన్న ఒక్క మాటనే అసలు తన నుండి అది చెప్పిన విధానం కానీ తను పశ్చాత్తాపం పడినట్టు కానీ అస్సలు అనిపించలేదు. ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది వాళ్ళ సిస్టర్ వచ్చేసి, రమ్య గారు వచ్చేసి అలా ఏడ్చినట్టుగా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తున్నట్టుగానే ఒక వీడియో అయితే పెట్టింది. కానీ అది జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్, ఎందుకంటే మీరు కావాలని అన్నారు కాబట్టి ఈ ఇన్స్టాల్లో, యూట్యూబ్లో అన్నిట్లలో బాగా వైరల్ అయ్యేసరికి ఇక ఏం చేయలేం కాబట్టి ఇలా ఏదో ఒకటి చెప్పేద్దామన్నట్టుగా చెప్పినట్టే అనిపించింది. కానీ నిజంగా పశ్చాత్తాపంతో చెప్పినట్టుగా అయితే అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఇదంతా వాళ్ళ బిజినెస్ మీద పడిపోతుంది. ఒక్క చిన్న నోటి దూల వల్ల మాట్లాడిన మాటలతోటి బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఏంటంటే పచ్చళ్ళ బిజినెస్ తోటి అసలు బిజినెస్ చేసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇలా మాట్లాడరు. పైగా ఇంట్లో ఒక మొగతోడు లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట తూలే వెనక ముందు ఆలోచించి మాట్లాడతారు. బిజినెస్ చేసే వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇలా, అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఈ రోజుల్లో ఏంటో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కొంచెం ఫేమ్ రాగానే నోటికి అనేది భయం భక్తి అనేది లేకుండా పోతుందన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా వాగడం, ఇష్టం వచ్చినట్టుగా నా అంత పెద్ద తోపు లేనట్టుగా మాట్లాడడం. అది అంతేకాకుండా తను వచ్చేసి ఏంటంటే ఇది వేరే వాళ్ళని అన్నానని చెప్పింది కదా వాళ్ళ సిస్టర్ వచ్చేసి. తర్వాత వచ్చేసి దీనికి ఇది అయిపోయిన తర్వాత ఇన్స్టాలో ఒక వీడియో చేశారండి. వీళ్ళు జిమ్లో వీడియో చేశారు. ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తే మనం నమ్మిపోతాం అనుకుంటున్నారు. ఆ వీడియో సెటైర్ ఎలా వేశారంటే అలా వేశారనమాట. ఆ పొగరేంటో, ఆటిట్యూడ్ ఏంటో, అసలు ఒక అమ్మాయికి ఉండాల్సిన ఆటిట్యూడ్ కాదండి అది. ఏదో సినిమాలు తీస్తున్నారు ఏంటి ఆటిట్యూడ్ అంటే అట్లా ఉంది. అంత పొగరుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ లాంగ్వేజ్, అసలు మాట్లాడే విధానం ఇంత కూడా అసలు ఒక అమ్మాయికి ఉండాల్సిన పద్ధతి అసలు ఏమీ లేవన్నమాట వాళ్ళ దగ్గర మాత్రము. నిజంగా వాళ్ళొచ్చు గోదావరి వాళ్ళంట చాలా, అంటే గోదావరి వాళ్ళంటే చాలా మర్యాదగా ఉంటారు. వాళ్ళ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, మేము గోదావరి వాళ్ళం అంటే ఒక సాంగ్ కూడా ఉంటుంది. నిజంగా నాకైతే ముఖ్యంగా గోదావరి వాళ్ళు అంటే చాలా ఇష్టము. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలాంటి వాళ్ళ పేరు కూడా పోతుంది. నేనైతే అందరిని అనట్లేదు. వీళ్ళ మాట తీరు చూస్తే చాలామందిని పడేశారనమాట ఇన్స్టాల్లో. వీళ్ళ పచ్చళ్ళు చాలా బాగుంటాయని పచ్చళ్ళు చేసే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ ఎవ్వరు చేయరు. వీళ్ళ ఎక్స్పోజ్ తోటే వీడియోస్తో పచ్చళ్ళ బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉన్నారనమాట. ఎక్కువ పచ్చళ్ళు వంట కిచెన్లో కానీ ఎక్కడైనా ఎక్స్పోజ్ తోటే వీళ్ళ బిజినెస్ అయితే
రన్ అవుతూ ఉందన్నమాట. ఏదైనా సరే ఎంత పెద్దగా మనం ఎదిగి ఉన్నా కూడా మనం ఒక స్టేజ్లో ఉన్నామంటే ఆ స్టేజ్ని నిలుపుకోవడం చాలా కష్టం అన్నమాట. మనం ఒక స్టేజ్కి ఎక్కడం గొప్ప కాదండి, అది దిగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మెట్లు ఎక్కడం గొప్ప కాదు, మెట్టు దిగకుండా ఉండే విధంగా మనం చూసుకుంటేనే అప్పుడే మనం గొప్ప అన్నమాట. ఏదో నాకున్నారు ఫాలోవర్స్, నన్ను ఏం చేయలేరు, నేను పెద్ద తోపుని అనుకున్నారన్నమాట. ఇప్పుడు వచ్చేసి అలక్య సబ్స్క్రైబర్స్ని ఏ వ్యూవర్స్ని చూసుకొని విర్రవీగిపోయిందో ఆ సబ్స్క్రైబర్సే ఆ వ్యూవర్సే పాతాళంలోకి తొక్కేశారు. నిజంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఎవరి నుంచి ఎదిగామన్నది, మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎవరి వల్ల ఎదిగామన్నది అయితే మన లైఫ్లో అసలు మర్చిపోవద్దు. మనకు మనం ఎదగడానికి తోడ్పడిన వ్యక్తుల్ని అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఈరోజు వాళ్ళనే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టుగా అసలు ఆ మాటలు చెప్పడానికి కూడా లేదనమాట. మగవాళ్ళనే కాదండి, ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తూ ఉందన్నమాట. అసలు ఆ మాటలు చెప్పడానికి కూడా నాకైతే అసలు ఆడపిల్లలు అయితే నిజంగా అలాంటి మాటలు అయితే అన్నారనమాట. అలాంటి మాటలు అన్నీ అనేసాక చివరకు వచ్చేసి ఇక ఎక్కువ ట్రోల్ అయిపోయేసరికి ఇక అందరూ తిట్టేసరికి అలెక్కి వచ్చి సారీ చెప్పాలని అందరూ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వీడియో చేయడంతో ఇక ఈరోజు వచ్చి ఒక వీడియో అయితే చేసింది. నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ అండి అని ఒక చిన్న క్లిప్ అయితే ఒక 9 minutes ఉందండి ఆ వీడియో వచ్చేసి. అది నిజంగా తను మనస్ఫూర్తిగా చెప్పినట్టయితే అస్సలు అనిపించట్లేదు నాకైతే. మీకేమనిపించిందని కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో అయితే ఇలా అయితే పెట్టలేదన్నమాట, జస్ట్ చెప్తున్నాను. ఆడపిల్లలు తప్పు చేయొద్దండి. ఇన్స్టాలో మనకు ఫేమ్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా అంటే ఎవరు పడితే వాళ్ళు పడరండి. ఎవరికో ఒకరికి తప్పకుండా మండుతుంది. మండినప్పుడు సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు నిజంగా నోటిననేది జాగ్రత్త పెట్టుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా మనగాలనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్లలు ఇది తెలుసుకోవాలన్నమాట. ఇన్స్టాలో ఫేమ్ రాగానే అది ఎన్ని రోజులు ఉండదండి. మనం ఎందుకంటే చాలామంది ఇప్పుడు అలెక్కి చిట్టి పిక్కిల్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళ ఫేమ్ వచ్చేసి వీళ్ళ ఎక్స్పోజ్ వల్లనే ఎక్కువగా ఫేమ్ అయ్యారు. వీళ్ళల్లో అంత పెద్ద స్పెషాలిటీ అనేది ఏమీ లేదు. ఈ ఫేమ్ను ఉపయోగించుకొని వీళ్ళైతే పచ్చళ్ళు అయితే పెట్టారనమాట. ఈ పచ్చళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కస్టమర్లని అంటే వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టే రూల్స్ అన్నీ వీళ్ళకైతే ఉన్నాయి కదండి. ఆడవాళ్ళ మీద ఏదన్నా చిన్నగా ఎవరైనా ఏమన్నా కూడా మనమైతే వెళ్ళి కేసు పెడితే ఆ కేసు తప్పకుండా మనకు అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. కాకపోతే ఈమె ఏంటంటే అసలు అనకపోయినా కూడా ఇలా నన్ను అంటారు కాబట్టి నేను అన్నాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న వచ్చేసి నేను అయితే ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో అయితే చూసేయండి. అంతేకాకుండా తిను ఈరోజు చెప్పిన వీడియోలో మీకు ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.